మాయదారి మాటలు మనం చూసాం. ఇక అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరందరూ కూడా విన్నారు. చాలాసార్లు కూడా పదే 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 ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అనేటువంటి రీతుల్లో కాళేశ్వరం గురించి ముఖ్యమంత్రి గారి గోబల్స్ ఎట్లా ప్రచారం చేశారో మీకు తెలుసు. ఒకవైపు ఏమో కాళేశ్వరం కూలైపోయింది, లేనే లేదు, 1,00,000 కోట్లు వృధా అయిందని మాట్లాడతాడు. మరోవైపు మీరు చూస్తున్నారు, మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారి రివ్యూ తర్వాత ప్రెస్ నోట్ వచ్చింది. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాదుకు 20 టీఎంసీల నీళ్లు, మల్లన్న సాగర్ నుంచి మూసీ పునరుద్ధరణకు 5 టీఎంసీల నీళ్లు. మరి కాళేశ్వరం కూలైపోతే మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్ళు ఎట్లా వస్తాయి? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగం కాదా? కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్లో అంతర్భాగం కాదా? ఆ మధ్య ఇంకా కొండా సురేఖ గారి వీడియో కూడా ఉంది, అది కూడా ఉంది, ఒకసారి చూసిన తర్వాత మాట్లాడదాం. కాళేశ్వరం కట్టడం కూలడం రెండూ జరిగిపోయినాయి. శ్రీ రంగనాయక సాగర్ జలాశయం కింద దాదాపు 1,10,10,000 ఎకరాలకు నీరు అందించేటువంటి కార్యక్రమం ఉంది. దీంట్లో ఎడమ కాలువ ఇప్పుడు మనం ఓపెన్ చేయడం జరిగింది. ఎడమ కాలువ నుంచి 70,000 ఎకరాలకు, అదేవిధంగా కుడి కాలువ నుంచి 40,000 ఎకరాలకు, ఎడమ సాగర్ నుంచి ఇప్పుడు నీళ్లను మేము విడిచిపెట్టడం జరిగింది. చూసారు కదా బైసాబ్, కాళేశ్వరం కట్టుడైపోయిందట, కూలుడైపోయిందట. మరి కూలుడైపోతే 20 టీఎంసీల నీళ్లు హైదరాబాద్కి ఎట్లా వస్తున్నాయి? 5 టీఎంసీల నీళ్లు మూసీకి ఎట్లా వస్తాయి? మన మంత్రి గారేమో 1,10,000 ఎకరాలకు నీళ్ళు ఎట్లా విడుదల చేసే? మరి ఈ రకమైనటువంటి గోబల్స్ ప్రచారం. ఇవాళ ముఖ్యమంత్రి గారు బహుశా సిద్దిపేట జిల్లాకు పోతున్నాడు. కోకోకోలా ఫ్యాక్టరీ ఒకటి ఇనాగ్రేషన్ చేయడానికి వెళ్తున్నాడు. అది ఎడికెళ్ళి వచ్చింది? కోకోకోలా కంపెనీకి సరఫరా అయ్యే నీళ్ళు కూడా కాళేశ్వరం నీళ్ళే. అసలు ఆ కోకోకోలా కంపెనీ ఎందుకు పెట్టిందాడా? కాళేశ్వరం నీళ్లు ఉన్నాయి కనుక, కొండపోచమ్మ ప్రాజెక్ట్ ఉంది కనుక, దాని నుంచి నీళ్ళు వస్తున్నాయి కనుక, నీటి సరఫరా ఉంది కనుక ఆడ ఫ్యాక్టరీ ఆ రోజు వాళ్ళు పెట్టిండ్రు. ఆనాడు కేసీఆర్ గారు ఆ భూ నిర్వాసితులకు అక్కడ ఉద్యోగాలు దొరకాలని ఫ్యాక్టరీ పెట్టించిండ్రు. ఇవాళ ఈయన పోయి ఇనాగ్రేషన్ చేస్తుండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేసే కోకోకోలా ఫ్యాక్టరీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమే. గా నీళ్లు ఉన్నాయి కనుకనే గా ఫ్యాక్టరీ గాడు వచ్చింది. గా విషయం కూడా కనుక తెలియదు. తెలుసు, డబుల్ స్టాండర్డ్.